పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. మరలా చదువుతున్నాను, జాగ్రత్త వినండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఈ రాత్రి నేను మీతో మాట్లాడదలిచిన నా అంశం ఏమిటంటే, సమస్తము పైన దేవుడు కలిగి ఉన్న సమర్థత, దేవుని సామర్థ్యము. ప్రభువు సమర్థుడు, దేవుడు సమర్థుడు. ఇక్కడ మనం లాస్ట్లో ఆ మాట చదివాము, ప్రభువు సమర్థుడు. సమర్థుడు అంటే సర్వ అధికారం కలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన వాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఇట్స్ హిస్ కేపబిలిటీ, ఎబిలిటీ, సామర్థ్యము. ప్రభువు సమర్థుడు. ఈ మాట మీ మైండ్లో పెట్టుకోండి. దేవుడు ఏదైనా చేయగలడు, ప్రభువు సమర్థుడు. ఈ రాత్రి నేను మీకు చెప్పదలిచిన ఆ మాటలు ఏంటంటే, ప్రభువు దేనికి సమర్థుడు, ఏమి చేయడానికి సమర్థుడు. ఇందులో నేను రెండు ప్రాముఖ్యమైన మెయిన్ పాయింట్స్ మీకు చెప్పి దాని క్రింద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ముగించేస్తాను. రెండు విషయాలు. ప్రభువు సమర్థుడు, దేనికి సమర్థుడు? ఇప్పుడు మరలా 9వ వచనం చదువుదాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. ఇదొక ప్రక్క, ఫస్ట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు. ఇక్కడ 3 పదాలు మన చెవుల్లో వినబడుతున్నాయి: భక్తులు, శోధన, తర్వాత తప్పించబడుట. భక్తులు, శోధన, తప్పించబడుట. ప్రభువు భక్తులను శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. ఇదొక ప్రక్క. రెండవది, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. మరొక ప్రక్క, దుర్నీతి పరులను తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు, ఇంకొక మాటలో చెప్పాలంటే తీర్పు తీర్చుటకు ప్రభువు సమర్థుడు. భక్తులను శోధనలో నుండి విడిపించుటకు ప్రభువు సమర్థుడు, దుర్నీతి పరులను తీర్పు తీర్చుటకు ప్రభువు సమర్థుడు. ఈ రాత్రి ఈ 2 విషయాలు దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఎవరు భక్తులు అన్న ప్రశ్న మనకు రావాలి. భక్తులు క్రైస్తవుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో, సేవకులలో ఉన్నారు, అన్యజనులలో కూడా భక్తులు ఉన్నారు. కానీ నేను అన్యజనుల్లో ఉన్న భక్తుల గురించి మాట్లాడడం లేదు, కానీ క్రైస్తవ సమాజంలో ఉన్న భక్తులను గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసులలో భక్తులు ఉన్నారు, సేవకులలో భక్తులు ఉన్నారు. మరొక ప్రక్క, దుర్నీతి పరులు విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, లోకంలో కూడా ఉన్నారు. ఈ 2 ప్రక్కల మనం ఈ 2 విషయాలను కనుక ఆలోచిస్తే, ప్రభువు దేనికి సమర్థుడు అంటే భక్తులను తప్పించడానికి సమర్థుడు, దుర్నీతి పరులను శిక్షించడానికి ప్రభువు సమర్థుడు. ప్రభువు అధికారం కలిగిన వాడు. సరే, భక్తులు అంటే ఈ ప్రాముఖ్యంగా ఈ 2వ అధ్యాయము ఎవరిని గురించి వ్రాయబడింది, దీంట్లో ఏమి ప్రస్తావించబడిందో కొన్ని మాటలు గనక మనం ఆలోచన చేస్తే,
భక్తులు ఎవరు అన్న విషయాన్ని మనకు అన్న విషయం మనకు అర్థమవుతుంది. రెండవది, దుర్నీతి పరులు వాళ్ళెవరు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. భక్తులు ఎవరు అంటే ఇక్కడ నేను ఒక మాట మీకు గుర్తు చేయాలి. 5వ వచనంలో లాస్ట్ లైన్లో ఈ విధంగా రాయబడింది, నీతిని ప్రకటించిన నోవహు. తర్వాత 7వ వచనం, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు. తర్వాత 8వ వచనంలో, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు నీతిగల మనస్సు కలిగిన వారు. నీతిమంతులు, నీతిని అనుసరించేవారు, నీతిని ప్రకటించేవారు, నీతిగల మనస్సు కలిగిన వారు, వీరందరూ ఎవరు అంటే భక్తిపరులు. దేవుడు ఇటువంటి భక్తిపరులను శోధనలో నుండి తప్పించగలిగిన సమర్థుడంట. మనకు తెలుసు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. భక్తిగా బ్రతికేవారు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. తన భక్తులను తప్పించడానికి దేవుడు సమర్థుడంట. నోవహు గురించి మనం ఇక్కడ చూస్తాం, లోతును గూర్చి కూడా మనం ఇక్కడ చూస్తాం. దేవుడు వాళ్ళను విడిపించిన విధానం, దేవుడు వాళ్ళను విడిపించాడు, తప్పించాడు. దేవుడు తప్పకుండా భక్తులను తప్పిస్తాడు. నీతిని అనుసరించేవారు, నీతిమంతులు, నీతిని ప్రకటించేవారు, ఇది కూడా చాలా ప్రాముఖ్యమే. నీతిని ప్రకటించే సేవకులు కావాలి, నీతిని ప్రకటించేవారుగా ఉండాలి. లేదంటే దేవుడు ఒప్పుకోడు కదా. ఈ రోజుల్లో చాలామంది గతించిపోతున్నారు, సేవకులు కూడా గతించిపోతున్నారు. దయచేసి గమనించండి, దేవుడు తప్పించేది ఎవరిని అంటే నీతిని ప్రకటించే వారిని, నీతిని అనుసరించే వారిని. ఇది స్వనీతి కాదు, నీతి. దీనికి గ్రీక్లో డికాయోస్ అనే పదం వాడబడింది. రైచస్, నీతి. ఇది స్వనీతి కాదు. క్రీస్తు త్యాగము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ఒక వ్యక్తి జీవితంలో నుండి వచ్చే క్రియలు, అవి నీతి క్రియలు. అది నీతి, స్వనీతి కాదు, స్వంత క్రియలు కాదు. ఈ రోజుల్లో అవి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, నీతి అంటే దీనికి చాలా అర్థం ఉంది. ఇది క్రీస్తులో నుండి వచ్చిన నీతి. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని మనకు ప్రసాదించాడు. ఆయన యొక్క త్యాగము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు దొరికిన ఆ నీతి, రైచియస్నెస్, డూయింగ్ రైట్ థింగ్స్. నీతి అనే దానికి చిన్న డెఫినేషన్ ఇవ్వాల్సి వస్తే గనక, నేను చాలాసార్లు చెప్తుంటాను, మంచిని హత్తుకొని చెడును అసహ్యించుకోవడమే నీతి. ఆ నీతి ప్రభువు కోరుతున్నాడు. ఇక్కడ ఇటువంటి వాళ్ళను దేవుడు తప్పకుండా విడిపిస్తాడట. ఇటువంటి భక్తి పరులను, గాడ్లీ పీపుల్, దైవ స్వభావము కలిగిన వారు, గాడ్లీనెస్, దైవత్వము, గాడ్లీ పీపుల్. భక్తి పరులు అంటే గాడ్లీ పీపుల్ అంటారు. దైవత్వము కలిగిన వారు, దేవునితో సహవాసము కలిగిన వారు, దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ కలిగిన వారు, వీరిని భక్తి పరులు అంటారు. అటువంటి వారిని దేవుడు శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడంట. శోధన అంటే ఇంగ్లీష్ బైబిల్లో ట్రయల్స్ అని రాయబడి ఉంది. 3 పదాలు మనకు తరచుగా ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అంటారు వీటిని. శోధన, పరిశోధన,
పరీక్ష. టెంప్టేషన్, ట్రయల్ అండ్ టెస్ట్. దేవుడు ఎవరిని శోధించడు అని యాకోబు పత్రికలో రాయబడింది. శోధించేది ఎవరు అంటే సైతానుడు శోధిస్తాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు పరిశోధిస్తాడు. గాడ్ విల్ టెస్ట్. అబ్రాహామును దేవుడు పరిశోధించాడని ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. దేవుడు భక్తులను పరిశోధిస్తాడు. ఆయన ఎవరిని శోధించడు అని వాక్యంలో రాయబడింది. శోధించేది ఎవరు అంటే సైతానుడు శోధిస్తాడు. మరొకటి టెస్ట్, పరీక్ష. ఇది దేవుడు అనుమతించేది ఆ పరీక్ష. శ్రమలు, ట్రయల్స్ అంటే శ్రమలు అని కూడా అంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితిలో నుండి దేవుడు తప్పకుండా తన భక్తులను విడిపిస్తాడట. దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, దీంట్లో నుండి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడక మునుపు ఇంకో విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలి. మరొక ప్రక్క దుర్నీతి పరులను శిక్షించుటకు లేదంటే తీర్పు వరకు కావలిలో ఉంచుటకు సమర్థుడు అని రాయబడింది. దుర్నీతి పరులు. ఇక్కడ ముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఎవరిని గూర్చి ఎక్కువగా మాట్లాడబడింది అంటే అబద్ధ బోధకులను గూర్చి వ్రాయబడింది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ టీచర్స్ అని రాయబడింది. ప్రవక్తలు, ప్రాఫెటేస్ అని గ్రీక్లో రాయబడింది. టీచర్స్, డిడాస్కలోస్, డిడాస్కలాయ్ అనే పదం వాడబడింది. అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారిని గూర్చి వ్రాయబడింది. అటువంటి వాళ్ళు దుర్నీతి పరులుగా వాక్యము సంబోధిస్తుంది. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో మరి గుర్తు చేస్తాను. 2వ అధ్యాయము, దయచేసి కొన్ని విషయాలు చదవండి. మీరు మీ బైబిల్లో చూసుకోండి, నేను ఇక్కడ చదువుతాను. 2వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. దేవుడు ఒక ప్రక్క భక్తులను తప్పిస్తాను అని సెలవిచ్చాడు. మరొక ప్రక్క ఇటువంటి వారిని, దుర్నీతి పరులను, అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను దేవుడు తప్పకుండా శిక్షిస్తాడట. ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. నేను అంటాను, ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇటువంటి వాళ్ళను జల్లించే రోజుల్లోనే మనం ఉన్నాం. నేను ఎవరిని గూర్చి తప్పుగా మాట్లాడాలని నేను ఆలోచన చేయడం లేదు, కానీ నోవహు అయితే నీతిని ప్రకటించాడట. ఈరోజు ఎంతమంది దైవ సేవకులు నీతిని ప్రకటిస్తున్నారు, నీతిని బోధిస్తున్నారు? ఎంతమంది అటువంటి నీతిని బోధించే బోధకులను అనుసరిస్తున్నారు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. 2 ప్రక్కల ప్రభు సమర్థుడు అని మనం మొదట్లో మనం విన్నాము. దేనికి ఆయన సమర్థుడు? భక్తులను విడిపించడానికి సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో తప్పించడానికి సమర్థుడు. మరొక ప్రకారం 2వ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. 2వ విషయం ఏంటంటే దుర్నీతి పరులను శిక్షించడానికి దేవుడు సమర్థుడు. గాడ్ విల్ ప్రొటెక్ట్, గాడ్ విల్ పనిష్. 2 చేస్తాడు ఆయన. భక్తులను ప్రొటెక్ట్ చేస్తాడు, విడిపిస్తాడు. దుర్నీతి పరులను పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు. ఈ రోజుల్లో నిజంగా గమనించాలి, ఇటువంటి
అబద్ధ బోధకులు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వాళ్ళ లీస్ట్ ఇక్కడ రాయబడి ఉంది. అబద్ధ బోధకుల లీస్ట్ ఇక్కడ రాయబడి ఉంది. 2 లీస్టులు ఇక్కడ ఉన్నాయి. దుర్నీతి పరుల లీస్టు మనం చదివిన 10వ వచనంలో రాయబడి ఉంది. ఇక్కడ ఏమంటాడంటే ఈ అబద్ధ బోధకుల గురించి, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారట. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. వాక్యాన్ని వింటున్న విశ్వాసులారా, మేబీ కొంతమంది సేవకులు కూడా పాల్పొంది ఉండొచ్చు. సేవకులమైన మనందరం కూడా గమనించాల్సిన సత్యం, దేవుడు మనల్ని కొన్నాడు. నిజంగా అబద్ధ బోధకులంట ఏం చేస్తారు? వారిని కొన్నటువంటి ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. వెరీ సింపుల్, మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏదైతే యేసుక్రీస్తు బోధించాడో దాన్నే వక్రీకరించి బోధిస్తారు. ఏదైతే అపోస్తలులు బోధించారో దాన్నే మార్చి వక్రీకరించి బోధిస్తారు. ఏదైతే సత్యము బోధించబడుతుందో ఆ సత్యాన్ని అసత్యముగా వక్రీకరించి బోధించేవారు అబద్ధ బోధకులు. ఇటువంటి వారిని దేవుడు శిక్షించుటకు సమర్థుడు. నిజమే, ప్రస్తుత దినాలవే. దేవుడు లోకానికి తీర్పు తీర్చే రోజులు వచ్చాయి. దేవుడు క్రైస్తవ సంఘానికి తీర్పు తీర్చే రోజులు వచ్చాయి. దేవుడు సేవకులకు తీర్పు తీర్చే రోజులు వచ్చాయి. నీతిని ప్రకటించిన సేవకులున్నారు, నోవహు లాంటి వారు. నీతిమంతుడిగా బ్రతికి నీతి కలిగిన మనస్సు కలిగిన వ్యక్తులున్నారు, లోతు లాంటి వాళ్ళు. గమనించండి, ఇటువంటి వారిని దేవుడు తప్పించాడట. ఆ భయంకరమైనటువంటి జలప్రలయము లోకం మీదికి వచ్చినప్పుడు నోవహును దేవుడు తప్పించాడు. ఆ వారితో పాటు నోవహును నశింప చేయలేదు దేవుడు. దేవుడు తన భక్తులను విడిపించుటకు సమర్థుడు. తప్పకుండా ఈ భయంకరమైన శ్రమల్లో, శోధనలో దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. సత్యాన్ని బోధించే వారిని, సత్యాన్ని ప్రకటించే వారిని, దయచేసి నీతిని అనుసరించేవారు, నీతిని ప్రకటించే వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, తప్పకుండా తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, వారు సత్యవంతుడైన దేవునితో యుగయుగాలు నివసిస్తారు. వారికి ఏమి నష్టం కాదు. పౌలు భక్తుడు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. సత్యాన్ని బోధించి, సత్యాన్ని అనుసరించి, నీతిని బోధించి, నీతిని ప్రకటించి, నీతిని అనుసరించే ఇటువంటి వ్యక్తులు ఉన్నా క్షేమమే, ఒకవేళ దేవుడు పిలుచుకున్నా క్షేమమే. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నిజంగా క్రైస్తవ సమాజము ఎంతో కలుషితమైపోయిన రోజుల్లో మనం ఉంటున్నాం. సువార్తీకరణ బోధకులు చాలా మందిలో కలుషితం ఏర్పడింది. ఎవరి అనుభవాలతో వారు వారి సంఘాలను నడిపించుకుంటున్నారు. సత్యాన్ని బోధించేవారు, నీతిని బోధించేవారు, వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా ప్రకటించేవారు ఎంతమంది ఉన్నారు? అటువంటి నిజమైన వ్యక్తులను అనుసరించే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఫిల్టర్ చేస్తున్నాడు ఈ రోజుల్లో. అంటే చనిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదా అయ్యగారు, సేవకుడాన్ని మీరు అడగొచ్చు. నేను ఎవ్వరికి తీర్పు తీర్చడం లేదు, అది నా పని కాదు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా వారు ఎవరైనా సరే తన సంఘము, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము పాడైపోతూ ఉంటే, ఒకవేళ పాడు చేస్తూ ఉంటే, పాడు చేసే బోధకులైనా దేవుడు ఒప్పుకొనడు. అటువంటి చెడు బోధను అనుసరించే విశ్వాసులను కూడా దేవుడు అంగీకరించడు. మేబీ నిజంగా ఈ రోజుల్లో కొంతమంది సేవకుల, సత్యాన్ని ప్రకటించే సేవకుల ప్రాముఖ్యతను కూడా, వారి విలువను కూడా గ్రహించలేని సంఘాలు ఉన్నారు. మేబీ దాన్ని బట్టి దేవుడు
సేవకులను కూడా తొలగిస్తున్నాడేమో. సంఘము వారి విలువను గ్రహించాలన్న ఉద్దేశంతో దేవుడు ఒకవేళ వారిని ఆ విధంగా తొలగిస్తున్నాడేమో, నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ నేను మీతో గుర్తు చేసే మాట ఏంటంటే, దేవుని సమర్థత, దేవుని సామర్థ్యం ఏంటి అంటే, తన భక్తులను విడిపించడానికి ఆయన సమర్థుడు, దుర్నీతి పరులను శిక్షించడానికి ఆయన సమర్థుడు. ఆ దుర్నీతి పరుల లిస్ట్లోనే ఎవరున్నారు అంటే అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దయచేసి గమనించండి, ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం మోసపోకూడదు. విశ్వాసులారా, అంత అమాయకంగా అసత్యాన్ని బోధించే బోధకుల మాటలు విని విలువైన మీ జీవితాన్ని సత్య మార్గంలో నడిపిస్తున్నటువంటి మీ ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ఆ మార్గదర్శకంలో, లేకపోతే ఆ మార్గంలో నడవకుండా ఎవ్వరూ నష్టపోకూడదని మరొకసారి మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇటువంటి వారు ఉన్నారంట, అబద్ధ బోధకులు ఉన్నారు. వారి లక్షణాలను ఇక్కడ చెప్పాడు. ఏంటంటే, వాళ్ళు ప్రభువును విసర్జించేవారు, నాశనం కలగజేసుకునేవారు, అంతేకాకుండా నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించెదరు. ఈ రోజుల్లో ఉన్నారు ఇటువంటి వారు. రహస్యంగా, సీక్రెట్గా వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా తర్జుమా చేసి బోధించే బోధకులు ఉన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు దేవుని బిడ్డలారా. నేను ఒక సేవకుడిగా నా స్వార్థం కొరకు మాట్లాడుతున్న మాట కాదు ఇది. వాక్యము చెప్తున్న సత్యం ఇది. ఇటువంటి వారిని దేవుడు ఊరుకుంటాడా? ఈ రోజులవే. దేవుడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులను ఒప్పుకొన్నాడు. దేవుని బిడ్డలారా, దుర్నీతి పరులైనటువంటి దైవజనులను గాని, అటువంటి వ్యక్తులను అనుసరించే విశ్వాసులను గాని దేవుడు మరి తీర్పు తీర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు అని మనం ఈ వాక్యాన్ని బట్టి గ్రహించాలి. అవును, నువ్వు నిజంగా భక్తిగా బ్రతికితే, నీతిగా బ్రతికితే, నీతిని అనుసరించి బ్రతికితే, నీతి గల మనస్సు కలిగి బ్రతికితే, నీతినే ప్రకటించే వ్యక్తిగా నువ్వు బ్రతికితే, దేవుడు నిన్ను తప్పకుండా విడిపించుటకు సమర్థుడు. ఆయన ప్రతి శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు. దేంట్లోనైనా విడిపించగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, సృష్టి పైన సర్వ అధికారం కలిగిన వాడు దేవుడు. ఆయనకి ఏదైనా మరి అసాధ్యమైంది ఉంటుందంటే నో, నెవర్. ప్రతిదీ ఆయనకు సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. దైవ బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి అబద్ధ బోధకుల పరిస్థితి ఇంకేమంటాడు? దయచేసి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వారు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారట. ఏంటి సేవకులలో పోకిరి చేష్టలేంటి? క్రైస్తవ సంఘాలలో పోకిరి చేష్టలేంటి? ఈ స్థలం అదేనా? ఈ పుల్పిట్ అదేనా? పోకిరి చేష్టాలు చేసే, వ్యంగ్యపు మాటలు మాట్లాడే స్థలమేనా? తీయని మాటలు బోధించే స్థలమేనా? సత్యాన్ని బోధించే స్థలం ఇది. తీర్పును గూర్చి ప్రకటించే స్థలం, గద్దించే స్థలం, హెచ్చరించే స్థలం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాలు చాలా పాడైపోతున్నాయి. సువార్తను ప్రకటించే సేవకులు ఎంతమంది ఉన్నారు? కార్యాలు, అద్భుతాలు. అక్కడ కేవలం ఏంటంటే ప్రాస్పారిటీ గాస్పెల్ అంటారు. ఏంటంటే దేవుడు నీకు అది చేస్తాడు, ఇది చేస్తాడని గొప్పలు చెప్తే దాన్ని విని సంబరపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సత్యవాక్యాన్ని సరి అయినటువంటి విధానంలో బోధించే బోధకులు కావాలి. అటువంటి వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడట. దుర్నీతి పరులను దేవుడు ఖచ్చితంగా ఒకరోజు తీర్పు తీరుస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యవాక్యము దూషింపబడును. ఎవరిని బట్టి? సత్యవాక్యము, సత్య మార్గము దూషింపబడును అని రాయబడింది. ఇటువంటి వారిని బట్టే. ఇటువంటి అబద్ధ బోధకులు ఈ రోజుల్లో చాలా మంది వచ్చేసారు.
టీవీలలోనికి వచ్చేసారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, మీటింగ్స్, స్టేజ్ల మీదకి వచ్చేసిన వ్యక్తులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుని తీర్పు ఇప్పుడు సంఘాల మీదికి, క్రైస్తవుల మీదికి, మంచి ఆర్టిస్టుల మీదికి, సింగర్స్, మ్యూజిషియన్స్, సేవకులు, నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది గతించిపోయారు. కారణం భయంకరమైనటువంటి అలవాట్లలో ఉన్నారు. త్రాగుడుకు బానిసలైనటువంటి మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు. భయంకరమైనటువంటి అలవాట్లు. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చే రోజుల్లోనికి మనం వచ్చాం. సేవకుడా, ఒకవేళ నువ్వు సేవకునిగా ఈ వాక్యాన్ని వింటుంటే గనుక దయచేసి నోవహు వలె నీతిని ప్రకటించే సేవకుడిగా నీవుండు. నీతిని ప్రకటించే సేవకుడిగా నేను ఉండాలి, అంతే. అబద్ధ బోధకులముగా మనముంటే దేవుడు మనల్ని సహిస్తాడా? దేవుడు మనల్ని ఒప్పుకుంటాడా? దయచేసి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఇంకేమంటాడు? వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారి ఆలోచన కేవలం ఏంటంటే లోకానుసారమైన ఆలోచన, లాభము సంపాదించుకోవాలనే ఆలోచన. ఎన్ని సంఘాలు లేవు చెప్పండి? ఎంతమంది లేరు ఇటువంటి వారు? ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, లోకానికి అంతము సమీపిస్తున్న ఈ దినాల్లో దేవుని సేవకులుగా చేసే పనిదా? నేను కూడా ఒక దేవుని సేవకునిగా ఈ మాట గుర్తు చేస్తున్నాను. దైవ బిడ్డలారా, సేవకుడు అయినా సరే, అటువంటి వాళ్ళను అనుసరించే విశ్వాసివైనా సరే, దయచేసి దేవుడు ఇటువంటి వాళ్ళను సహించడు. గాడ్ నెవర్ కాంప్రమైజ్. దేవునికి రాజీ పడే లక్షణం ఉండదు. నీవు నీ సేవకునితో రాజీ పడవచ్చు, కానీ దేవుడు రాజీ పడడు. దైవ బిడ్డలారా, లోకంలో మరి క్రైస్తత్వము అనేది కలుషితమైపోయిన రోజుల్లో మనం ఉంటున్నాం. అందుకోసమే ఈ 2వ అధ్యాయంలో మీరు మొదటి నుండి బాగా చదవండి, ధ్యానించండి. ఈ అబద్ధ బోధకులను గూర్చి బోధిస్తూ దీంట్లో ఉన్నటువంటి మరి మంచి వ్యక్తులను, అనగా నోవహు లాంటి వ్యక్తులను, లోతు లాంటి వ్యక్తులను. లోతులో బలహీనతలు లేవా? ఈజ్ నాట్ సిన్లెస్, ఈజ్ సిన్ఫుల్. బట్ ఏంటంటే అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు, దేవుని యందు ఒక నీతి కలిగిన జీవితాన్ని జీవించిన వాడని వాక్యం సెలవిస్తుంది. దైవ బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇటువంటి దుర్నీతి పరులను దేవుడు తప్పకుండా శిక్షిస్తాడట. ఇటువంటి అబద్ధ బోధకులను దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని, మరి తప్పకుండా తీర్పు తీరుస్తాడని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దయచేసి మనం గమనించాలి. సింపుల్గా ఎవరో ఏదో చెప్తే మనం వారిని అనుసరించి వెళ్ళకూడదు. సత్యాన్ని అనుసరించాలి, నీతిని అనుసరించాలి. ఆ నీతి స్వనీతి కాదు, నా నీతి క్రియలను కాదు అనుసరించాల్సింది, కానీ దేవుని క్రీస్తు త్యాగము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా నాకు దొరికిన నీతి, ఆ రైచియస్నెస్ స్పెల్లింగ్లో మొదటి ఆ లెటర్స్ చదివితే RIGHT అనే మాటతో స్టార్ట్ అవుతుంది. ఆ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. RIGHT అంటే రైట్, మంచిని చేయడం. డూయింగ్ రైట్ ఈజ్ రైచియస్నెస్. దైవ బిడ్డలారా, కానీ ఇటువంటి అబద్ధ బోధకులను అనుసరించి నష్టపోతున్న మరి ప్రజలు, క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. దయచేసి మనము జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవుడు రాజీ పడడు. అక్కడ ఇంకా కొన్ని మాటలు చూడండి. ఏమంటాడంటే, వాళ్ళు ఏం చేస్తారట? వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. తీర్పు అనే మాట మనం చదివాం. మనం ఆరంభంలోనే ఆ విషయాన్ని మనం చూసాం. దుర్నీతి పరులకు తీర్పు, దాంట్లో భాగంగానే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అటువంటి వారిని అనుసరించే వారికి తప్పకుండా తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి
తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ప్రభు చెప్పాడు పేతురు ద్వారా. ఫస్ట్ది ఏంటంటే, దేవుని చేత శిక్షించబడిన దేవదూతలు, రెండవది నోవహు కాలపు ప్రజలు, మూడవది సొదొమ గొమొర్రా ప్రాంతాలు. ఈ 3 ఎగ్జాంపుల్ చెప్పాడు. దేవదూతలను దేవుడు వదిలిపెట్టలేదు. లూసిఫర్తో పాటు, ప్రధాన దూతతో పాటు తనను అనుసరించిన ఎంతో మంది దూతలు కూడా మరి దేవుని శిక్షకు వారు గురయ్యారు. దేవుని చేత త్రోసివేయబడ్డారు. దేవుడు దేవదూతల్నే వదిలిపెట్టలేదంట. మరి మనల్ని వదిలిపెడతాడా? తప్పు చేసే సేవకులను వదిలిపెడతాడా? తప్పును అనుసరించే విశ్వాసులను వదిలిపెడతాడా? దైవ బిడ్డలారా, దయచేసి వాక్యాన్ని గమనించండి. ఈ అంత్య దినాల్లో, భయంకరమైనటువంటి ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, దేవుని సేవకులుగా పేరు పెట్టబడి ఎంతోమంది అసత్యాన్ని ప్రకటించే వ్యక్తులు లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని అనుసరించే మరి విశ్వాసులు కూడా ఉన్నారంట. దయచేసి గమనించాలి. దేవుడు దేవదూతలను వదిలిపెట్టలేదు, నోవహు కాలపు ప్రజలను వదిలిపెట్టలేదు. అంతేకాకుండా మనం ఆ మాటలు చదువుదాం ఒకసారి 5వ వచనంలో. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవదూతలను దేవుడు వదిలిపెట్టలేదు, శిక్షించాడని మనం మొదటి విషయం చూసాం. రెండవది, నోవహు ఆ కాలములో ఆ మొదటి ప్రజలను వారి యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారిని కూడా జలప్రలయం చేత నశింపచేశాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చివేశాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితిలో దేవుడు నోవహును కాపాడాడు. నీతిని ప్రకటించిన నోవహును కాపాడాడట. అంతేకాకుండా లోతును కూడా దేవుడు మరి తప్పించాడని మరి వాక్యంలో ఆ మాట చూస్తాం కదా. ఎక్కడంటే 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, భక్తి పరులను దేవుడు తప్పకుండా శోధనలో నుండి తప్పిస్తాడు. దేవుడు తప్పకుండా వాళ్ళను విడిపిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. భక్తి పరులను తప్పకుండా ప్రతి శోధనలో నుండి, ప్రతి శ్రమలో నుండి. నేను ఇంతకుముందు చెప్పాను 3 మాటలు. శోధనైనా, పరిశోధనైనా, పరీక్ష అయినా, ఈ 3 నుండి దేవుడు తప్పకుండా భక్తులను విడిపిస్తాడు. భయపడిన అవసరం లేదు. యాకోబు పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2 వచనాలు రాయబడి ఉన్నాయి. 12వ వచనంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడట. సహించాలి, కొంతకాలం ఓర్చుకోవాలి, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అంతేకాకుండా 2వ వచనంలో కూడా మంచి మాట రాయబడింది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు మహానందముగా ఎంచుకోవాలంట. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నిజంగా భక్తులకు శ్రమలు అనేది ముగింపు కాలేదు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఇదిగో
10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అంటే శ్రమలను గూర్చి 10 దినములే అని రాయబడింది. అంటే కొంతకాలమే, లిమిట్. 10 దినములు మీకు శ్రమ కలుగును, కానీ మరణము వరకు మీరు నమ్మకంగా ఉండండి. 10 దినాలు నమ్మకంగా ఉండండి అనలేదు, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండాలని రాయబడింది. అంటే దేవుడు కోరేది ఏంటంటే ఆ శ్రమలలో సహనము కలిగి, ఓపిక కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, నోవహును దేవుడు విడిపించాడు, తప్పించాడు. అంతేకాకుండా లోతును కూడా దేవుడు తప్పించాడట. కారణం ఏంటి? వాళ్ళలో చూస్తున్న ఆ కొన్ని పదాలు ఏంటంటే నీతిని అనుసరించిన, నీతిని ప్రకటించిన, నీతి గల తన మనస్సు అని లోతును గురించి మనకు వ్రాయబడింది ఇక్కడ. దయచేసి దైవ బిడ్డలారా, ఇటువంటి మంచి లక్షణాలు, మంచి జీవితం, భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. దేవుని చేత విడిపించబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, ఆ శ్రమలు వారికి ముగింపు కాలేదు. యోసేపుకు శ్రమలు వచ్చాయి. యోసేపుకు ఒక భక్తుడు అన్నాడు, బావి ముగింపు కాలేదట. దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. అది అతనికి ముగింపు కాలేదు, అది కేవలం ఒక మార్గం. క్రైస్తవులకు, భక్తి పరులకు, భక్తి కలిగిన వ్యక్తులకు శ్రమలు అనేది ఒక మార్గం, శ్రమల మార్గం. బట్ దట్ ఈస్ నాట్ ది ఎండ్. అది ముగింపు కాదు. ముగింపు, యోసేపు యొక్క ముగింపు మీకు తెలుసు, చాలా అద్భుతం. దానియేలుకు సింహపు గుహ ముగింపు కాలేదు, అది కేవలం ఒక మార్గం. దేవుడు ఆ మార్గం గుండా తనను నడిపించాడు. ఇంకా చాలామంది, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, వారికి అది ముగింపు కాలేదు. ఆ అగ్నిగుండం ముగింపు కాలేదు. దేవుడు దాంట్లో నుండి కూడా వారిని విడిపించాడు. వారే అంటారు, మా ప్రభువు సమర్థుడు విడిపించడానికని. దేవుడు సమర్థుడు. దైవ బిడ్డలారా, దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. శ్రమలు వచ్చిన యోబు లాంటి వ్యక్తులను మనం చూస్తాం. అద్భుతమైన వ్యక్తి, ఎన్నో శ్రమలను తాను ఎదుర్కొన్నాడు, కష్టాలను ఎదుర్కొన్నాడు, కానీ అది ముగింపు కాలేదు. దేవుడు తనను అద్భుతంగా ఆ శ్రమల్లో నుండి విడిపించాడు, ఆ శోధనలో నుండి దేవుడు విడిపించాడు. మనం చదివిన మాట అదే, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడు. భక్తి కలిగి బ్రతికితే దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. కానీ దుర్నీతి పరులు, భక్తులు అన్నప్పుడు కొంతమంది భక్తులను మనం చూసాం, నోవహును చూసాము, లోతును చూసాం. దుర్నీతి పరులు అంటే కొంతమంది అబద్ధ బోధకులను మనం చూసాం. వీరు దుర్నీతి పరులు, నీతిని అనుసరించని వారు, స్వనీతిని బోధించేవారు. దుర్నీతి, వికెడ్నెస్, ఆ చెడు. దయచేసి వాళ్ళ గురించి మరొక లిస్టు కూడా ఇక్కడ రాయబడింది. అదే 10వ వచనంలో మనం చదువుతాం. దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును అంటే బోల్డ్ అనుంది, యారోగెంట్ అనుంది. అంటే వాళ్ళ లక్షణం ఏంటంటే ఒక రకమైన తెగించే స్వభావం, మొండి వైఖరి. ఇటువంటి వాళ్ళు ఉంటారట. తెగువ గలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. దుర్నీతి పరులు మంచి వాళ్ళను దూషించడానికి వెనకగారంట ఈ వీళ్ళు. దైవ బిడ్డలారా, ఒకసారి గమనించండి, మనం ఏ లిస్ట్లో ఉన్నాం? దేవుని యొక్క సామర్థ్యాన్ని రాత్రి మనం వింటున్నాం. దేవుడు సమర్థుడు. దేవుడు మరి భక్తి పరులను తప్పించడానికి సమర్థుడు, దుర్నీతి పరులను శిక్షించడానికి సమర్థుడు. దేంట్లో మనం ఉన్నాం? వీళ్ళ లక్షణాలు ఒక్కటి సరిగా లేదు. దుర్నీతి పరులు మలినమైన దురాశ, శరీరానుసారంగా నడుచుకునే మనస్సు, ప్రభుత్వమును నిరాకరించుచు,
అధికారమును, ప్రభు అధికారంనే కావచ్చు, లేకపోతే ప్రభు ఏర్పాటు చేసుకున్న అధికారుల అధికారమే కావచ్చు, ఇటువంటి దాన్ని కూడా నిరాకరిస్తారట, రిజెక్ట్ చేస్తారట. అంతేకాకుండా మహాత్ములను, మంచివారిని దూషించేవారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తులు సంఘాల్లో ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనము ఏ కోవకు చెందిన వాళ్ళం? నిజంగా నువ్వు భక్తిపరుడవుగా బ్రతికితే ఈ శ్రమలలో ఏం భయపడిన అవసరమే లేదు. దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు, తప్పకుండా తప్పిస్తాడు. ఒకవేళ సేవకులముగా కానీ, విశ్వాసులముగా కానీ ఆ రెండవ కోవకు గనక మనం చెందిన వాళ్ళముగా ఉంటే, సేవకులుగా కేవలం పైన పేరుకు మాత్రమే ఆ సేవకులుగా బ్రతుకుతూ పైన మరి పరిచర్య చేస్తున్నాను అన్నట్లుగా వెళ్ళిపోతూ నీతిని ప్రకటించకపోతే, సంఘం విషయంలో భారము కలిగి ఉండకపోతే, ప్రార్థించే, కన్నీరు కార్చే సేవకులముగా మనం ఉండకపోతే, నేను అంటాను, ఈ రోజుల్లో దేవుడు ఇంకా చూస్తూ ఊరుకుండే దినాలు కావివి. సేవకులు ఇష్టానుసారంగా సేవ జరిపిస్తూ ఉంటే దేవుడు ఊరుకుండే రోజులు కావివి. సంఘాలు నాశనం అయిపోతున్నాయి. సంఘాలలో రక్షణ లేకుండా, సంఘాలలో పాప క్షమాపణ లేకుండా, మార్పు లేకుండా, పాప జీవితాలతో, ఆ యొక్క వ్యసనాలతో చలామణవుతూ ఉంటే దేవుడు సేవకులనైనా ఊరుకొనడు, సంఘాన్నైనా ఊరుకొనడు. దేవుని బిడ్డలారా, మేబీ నాకు తెలియదు, చాలామంది సేవకులు గతించిపోయారు. నాకు కారణం నేనేం చెప్పలేను కూడా. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, దేవుడు తీర్పు తీర్చే రోజుల్లో మనమున్నాం. ప్రజలకు దేవుడు తీర్పు తీర్చే సమయంలో మనమున్నాము. ఆ టైము తప్పకుండా నాకు వస్తుంది, నీకు కూడా వస్తుంది. దేవుడు మనకు తీర్పు తీర్చే సమయంలో మనము తప్పించబడతామా, ఆ తీర్పులో నిలబడాల్సి వస్తుందా, మనము గమనించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలు వస్తున్నాయని నిరాశ చెందకండి. శ్రమలు క్రైస్తవులకు కేవలం ఒక పరీక్ష అంతే. ఆ పరీక్షలో నువ్వు మరి సక్సెస్ అయితే గనక, జయిస్తే గనక, పాస్ అయితే గనక దేవుడు నిన్ను ఒక మంచి స్థానంలో నిలబెడతాడు. ఇది ఓటమి కాదు దేవుని బిడ్డలకి, దయచేసి గమనించండి. కాబట్టి ఈ వాక్యానుసారంగా భక్తిపరులముగా మనం బ్రతుకుదాం, నీతిని అనుసరించి బ్రతుకుదాం. మన నీతి కాదు, యేసు రక్తము చేత నువ్వు కడగబడిన వ్యక్తిలో ఉండే లక్షణాలు నీవు నేను కలిగి ఉండి, ఆ నీతిని మనం ప్రకటించే వాళ్ళముగా, నీతిని అనుసరించే వాళ్ళముగా మనం ఉంటే దేవుడు భక్తిపరులను తప్పకుండా తప్పిస్తాడు. రెండవ మాట మనం చదివాం, దుర్నీతి పరులను దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడని నేర్చుకున్నాం. ఆ దుర్నీతి పరుల్లో 2 లిస్టులు మనం చదివాం. అబద్ధ బోధకుల క్రింద ఒక లిస్టు చదివాం, వాళ్ళ లక్షణాలు ఏంటివో చదివాము. మరొకటి ఇప్పుడు మనం చదివిన 10వ వచనంలో ఒక లిస్ట్ ఇవ్వబడింది. వారి లక్షణాలు లోకానుసారమైన లక్షణాలే, శరీరానుసారమైన లక్షణాలే. దానితో వారు ఒకరోజు తప్పకుండా తీర్పు తీర్చబడతారు. దేవుని బిడ్డలారా, శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, డోంట్ వరీ. దేవుడు తప్పకుండా నిన్ను విడిపించడానికి సమర్థుడు, నిన్ను తప్పించడానికి సమర్థుడు. దేవుడు తన భక్తులను తప్పిస్తాడని వాక్యమే సెలవిస్తుంది. ఈ అంత్య దినాల్లో ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వండి. మందిరాలపైన ఆధారపడకండి, సేవకులపైన కూడా ఆధారపడకండి. ఎందుకంటే మనకు అవకాశాలు లేవు. మందిరాల్లో మరి ఆరాధన చేసుకునే పరిస్థితులు మనకు లేవు. వ్యక్తిగతంగా ఎవరి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. అవును, పిల్లలు ఇన్ని రోజులు స్కూళ్ళ మీద ఆధారపడ్డారు, ఇప్పుడు స్కూల్ లేవు, పిల్లల చదువు నష్టపోయింది. క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. ఇన్ని రోజులు సంఘాల మీద ఆధారపడ్డారేమో, మందిరాల మీద, ఇప్పుడు అవేవి లేకపోయేసరికి చాలా మంది వెనుకబడిపోతున్నారు. వద్దు దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి, నీతిమంతులంగా బ్రతుకుదాం. నోవా ఒక్కడైనా సరే తన తరంలో తానే నీతిమంతుడిగా, నమ్మకస్తుడిగా బ్రతికాడు. ఆ భయంకరమైన ఉగ్రతలో, ఆ జలప్రలయంలో తప్పించబడ్డాడు.
లోతు మరి తను కూడా సొదమ గొమొర్రా మీదకి వచ్చినటువంటి ఆ ఉగ్రతలో నుండి తప్పించబడ్డాడు. ఈ దినం భక్తిగా బ్రతికే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తప్పించగలిగిన సమర్థుడని, దేవుని సామర్థ్యాన్ని మరి గ్రహించి బ్రతకాలని మనవి చేస్తూ, అటువంటి తప్పించబడే ఆ దైవ కృప మీకు, మనకు, మనందరికీ దేవుడు సమృద్ధిగా ప్రసాదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.